చేశాము, చాలా చక్కగా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇదే. మీ ప్రభుత్వంలో అసమర్థం అంటే చేతకాని ప్రభుత్వం మీరే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. మీకు దీని గురించి నాలెడ్జ్ లేక ప్రజల గురించి, ఎందుకంటే ఏది కట్టినా వీళ్ళకి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరని చెప్పి ఈ రోజు ఇలా చేశారు. సజెషన్ ఇస్తున్నాం, మీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఏ విధంగా దీన్ని ఇచ్చేయచ్చో చూడాలని మీ కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని, అలాగే మా అన్నయ్య అయిన నజీర్ అహ్మద్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చిన మహానటుల్లో ఒక మహానటి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి నూరి ఫాతిమా గారు ఈరోజు ఈ ప్రాంతానికి విచ్చేసి ఏదైతే పారుతున్న నీళ్లలో కనీసం ఆమె కాళ్లు సగం కూడా నిండకుండా పారుతున్న నీళ్లలో ఇక్కడ నుంచొని ఏదో ఇక్కడ పెద్ద ఘోరం జరిగిపోయినట్టు, ఏదో ఈ ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసినట్టు, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ గారిని ఈ రోజు ఇక్కడ విమర్శించి ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏమ్మా మీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు, మీ నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో వర్షం పడితే దాదాపు 16 నుంచి 18 గంటలు నీళ్లు ఇక్కడే నిలబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు దాదాపు కనీసం 2-3 గంటల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేశావు. ఇక్కడ చూడు పరిస్థితి ఎలా ఉందో, చుక్క నీళ్లు లేవు. నువ్వు ఏదైతే పారే నీళ్లలో నిలబడి వీడియో చేశావు, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు నువ్వు కృష్ణా నదిలోకో గోదావరి నదిలోకి వెళ్లి వీడియో చేసి ఏదో ఈ నియోజకవర్గంలో పెద్ద తప్పిదం జరిగిపోయే పరిస్థితులు చెప్పేటట్టున్నావు. అమ్మా నిన్ను నమ్ముకొని నువ్వేదో వెలగబడతావని నిన్ను నమ్ముకొని చాలా మంది జీవితాలు నాశనం చేసుకొని వెనకాల పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెబుతున్నా, ఏమ నాయకత్వాన్ని మీరు నమ్ముకొని గనక ఈ రోజు పనిచేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అమ్మా మహానటి, నువ్వు ముందు తెలుసుకో, ఆనాడు మీ నాన్నగారు శాసనసభ్యులుగా ఉంటే ఇక్కడ నీళ్లు నిలబడితే అధికారుల చేత పనిచేయించకుండా ఏదో రాళ్లు కాలువల్లో కాళ్లు పెట్టడం, రాళ్లు అటు ఇటు జరిపి